రోజు మనము మన ఇంట్లో ఉన్న రైస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పుదీనా రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను చిన్ని ముక్క ఇలాగా పచ్చి కొబ్బరి, 2 యాలకులు, 2 మొగ్గలు, చిన్ని దాల్చిన చెక్క తీసుకొని, అందులో అల్లము, వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని, ఒక కప్పు ఆకులు, 2 గట్లు పెరుగు, కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని, ఇలా పాన్ పెట్టుకొని నేతితో పోపేసుకున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నానంటే లైట్‌గా వేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ద్వారగా పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీరుకులు, ఉల్లిపాయ చీరుకులు కూడా వేసుకొని అందులో పచ్చి బఠానీ వేసుకొని మనం పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ద్వారగా వేయించుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మనం ఇంట్లో ఉన్న రైస్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దానిపైన పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు టేస్టీ వేడిగా మన పుదీనా రైస్ రెడీ.